హలో అంకుల్ ఆది, హౌ ఆర్ యు ఓల్డ్ మ్యాన్? ఏమిటో గిరి, కరువు కాటకమో దిగబడిపోయినట్టు ఎలా దిగబడిపోయావు, ఏంటి కథ? ఏముంది బావా, వయసు మళ్ళీ నోడివి, ఏ క్షణంలో బాధ్యత నేస్తావో దగ్గరుండి కర్మగానే జరుపుకుందామని వచ్చి ఉంటాడు. కరెక్ట్ గరుడు అంకుల్, నీ మేనలుడిని, నీ మంచి చెడ్డలు చూడాల్సిన వాడిని. మగాణ్ణి అందుకోమంటుంది, అర్థమైందా? ఇప్పుడు నీ చెయ్యి వదిలేనే అనుకో. నాకు తెలుసు నువ్వు పరిగెడతావని, ఇంకా పరిగెత్తావనుకో ఆయాసం వస్తుంది. ఆయాసం వచ్చిందనుకో నువ్వు నాకు దొరికిపోతావు. దొరికిపోయావనుకో ఈ శ్రమంతా లేకుండా ముందే ఒప్పేసుకుని ఉంటే నాకెంతో హ్యాపీగా ఉండేది కదా. ప్లీజ్ సంపెట్టుకో, ప్లీజ్ ఒప్పేసుకో 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 ఒప్పేసుకోమా. నువ్వు ఇలా కేకలేస్తే మామూలుగా ఎవరో వచ్చి రక్షిస్తారనుకున్నావనుకో, అది నీ భ్రమే అవుతుంది. నువ్వు భ్రమ అవుతుందనుకున్నది నిజమైందనుకో, ఒళ్ళు అనుకునే ఈ పదార్థం ఉంది చూడు, అది ఇలా పచ్చడవుతుంది. నన్నే కొడతావా? నేనెవనో తెలుసా? మా మామయ్యతో చెప్తాను. ఓ నీ అబ్బా, నీ మామయ్య లాంటి పని చేసినా వాడిగితే ఇంతేరా. ఒక్కటి మాత్రం నిజం చెల్లమ్మ, చిన్నప్పటి నుంచి తేలిగ్గా డబ్బు సంపాదించడానికి తప్పుడు దారిలో పడ్డాడే తప్ప ఆ కోటిగాడిలో మంచితనం, మానవత్వం పూర్తిగా నశించిపోలేదు. అవునన్నయ్య, లేకపోతే ఏ సంబంధం లేని నన్ను ఎందుకు రక్షించాలనుకుంటాడు? నిన్ను రక్షించాడు సరే, మరి మీ అన్నయ్యనప్పుడు ఎందుకంత పొగరుగా మాట్లాడాడు? చెప్పాను కదమ్మా, ఏళ్ల తరబడి చెడు అలవాటైన వాడు ఒక్కసారి మంచిగా మారలేడు. కానీ వాడే కనుక మంచి వైపు మారితే ఒక మహోన్నతుడవుతాడు, ఒక మహాత్ముడవుతాడు, ఊరందరికీ కొండంత అండవుతాడు. సర్లే, వేప చెట్టుకు మామిడికాయలు గాయడం ఎంత అసాధ్యమో వాడు మారడం అంతే. వాడు మారాలంటే దేవుడే దిగి రావాలి. భోంచొద్దు కానరా. లక్ష్మి, రాంబాబు చెప్పినట్టు ఆ కోటిగాడు మంచిగా మారే మాట అయితే ఎందుకు మార్చకూడదు? ఎవరు మారుస్తారు? అమ్మ చెప్పినట్టు ఏ దేవుడు దిగొస్తాడు? దేవుడేం అక్కర్లేదు, ప్రయత్నించి నేనే మారుస్తాను. నువ్వా? నీ వల్లే అవుతుంది. ఆడదనుకుంటే ఏదైనా సాధిస్తుంది. ఒక మగాడు మంచోడవ్వాలన్నా చెడ్డోడవ్వాలన్నా ఆడెనకారుండే ఆడదే కారుకురాలవుతుంది. చూస్తూ ఉండు, ఆ కోటిగాడిని నేనే మారుస్తాను. మావా? ఏమని పిలిచా? మావా అన్నాను. ఏంటి? నన్ను నన్ను మావా అని పిలిచావా? మనసు పడ్డోనే మావా అంటది ఆడపిల్ల. ఓర్ నీ అబ్బా, నా మీద మనసు పడ్డావా? మరి ఇంతకాలం చెప్పలేదే? ఆడది ఏదైనా బయటకు చెప్పుకోదు, మొగాడే తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో చెప్పుకో చూద్దాం. చేసుకున్న సోకు చూస్తా ఉంటే సినిమాకో షికారుకో బయలుదేరావు. మావాని వచ్చావంటే నన్ను తోడు తీసుకెళ్లాలనుకుంటున్నావు. అబ్బా, తక్కువడేం కాదు, సరిగ్గానే కనిపెట్టేశావు. చూడు, పక్క ఊరి టూరింగ్ హాల్లో ఇలాంటి మొనగాడు చూడాల్సిన బొమ్మ ఊరికి మొనగాడు ఆడుతుంది. వెళ్దాం రామావా. ఓ నీ అబ్బా, నీతో సినిమాకేంటే చంద్రమండలానికి రమ్మనే వస్తాను పద. ఎరా నా కొడక, కళ్ళు కనిపించట్లా? మాటలు తిన్నగారనే చీకట్లో గాలి తప్పితే పమ్మున్నట్టు అరుస్తావంటే చకాలా? ఓ నీ అబ్బా, నాకే ఎదురు సమాధానం చెప్తావరా? నీ పని టమాల్. ఓ నీ అబ్బా, పండి అందరూ పండి. రా ఆపరేటర్, బొమ్మాయి రావా, ఇక్కడ కూర్చో. కూర్చో. రౌడీ గారు, ఇది మీకు న్యాయం కాదు. టికెట్ కొన్న వాళ్ళని సినిమా చూడకుండా బయట నిలబెట్టేస్తే పాపం చాలా బాధపడిపోతారు. నోరు మూసుకుని ఆట మొదలెట్టే, లేకపోతే నువ్వు నీ హాలు ఢమాల్ ఢమాల్. బాబు అలాగేనండి.
నీ అబ్బా ఏంటే ఇలా హఠాత్తుగా నా మీద మనసు పడి సినిమా చూపెట్టేశావు? సినిమాతో సరిపెట్టేస్తావా? తర్వాత విశేషం ఏమైనా ఉందా? ఉండు మావా. లోపలేదో ఉద్దేశం లేదే, నువ్వు ఇంత దగ్గర అవ్వే. ఏంటది? అదేంటో త్వరగా చెప్పవే. ఏంటి కదా? చెప్తానుగా. ఓ నీ అమ్మ, ఇదన్నమాట నీ ఎత్తు. ఇందుకనమాట ప్రేమ నటించి అంట పెట్టుకొచ్చింది. మా నాకేం తెలీదు. నోరు ముయ్యే దొంగనేలా. ఏరా మీకు బతకాలం లేదా? ఇలాంటి కుక్కలు నా కొడుకులతో నన్ను కొట్టించాలనుకో. ఏళ్ళనే కాదు, ఇలా బాబులను కూడా కొట్టగలను. మళ్ళీ ఇలాంటి దొంగెత్తులతో నా దగ్గరకు వచ్చావో నీ కాళ్ళు చేతులు ఎరగొడతాను. జాగ్రత్త. ఏంట్రా మంచం ఇంకా ఇక్కడే ఉంది, పంపించలేదా? తీసుకెళ్ళాం బాయ్ గారు, కానీ ఆ పిల్ల ఒప్పుకోలేదు. ఈ ఆదిశేషయ్య మనస్సు పడి మంచం పంపితే తిరిగి పంపించేయడానికి దానికి ఎన్ని గుండెలరా? పైగా దాని తాత మనకి డబ్బులు ఇవ్వాలన్న సంగతి కూడా దానికి తెలియదా? తెలుసండి. కోటి గారి పాదాలు పట్టుకుంటాను బాబు గారు. నోర్మే, మా దయా దాక్షిణ్యాలు కావలసి వస్తే నీ బుద్ధులు అలా ఎందుకు తగలడతాయిరా? అదనే మావా, లేలే, నీకోసం భోజనం తెచ్చాను. లే మావా, లే మావా, స్వయంగా నా చేత్తో వండి తెచ్చాను. ఆ చేత్తోనే అంత విషయం కూడా కలిపి తెచ్చావా? మావా 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 అంటూ ప్రేమను దానిలా పక్కన చేరి నా ప్రాణాలు తీర్థం అనుకున్నావా? నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. చాలే నోర్మై. ఆ రోజు సోపు చేసుకొచ్చి సినిమాకి తీసుకెళ్లి ఆ ఎదవల చేత నన్ను కొట్టించిపోయావు. అప్పుడు బతికానని ఇప్పుడు నన్ను చంపడానికి భోజనంలో విషయం కలిపి తెచ్చుంటావు. చాలే ఆపు. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ నేను నీ ప్రాణం తీయాలనుకుంటున్నానా? విషం కలిపి తెచ్చానా? ఎట్టా అనగలిగా ఆ మాటలు? సర్లే ఉండు, నేను తిని చూపిస్తాను. అప్పుడైనా నా మీద నీకు నమ్మకం కలుగుతుంది. మనసు పడ్డ మగాడికి ఆడది ప్రాణమే పెడుతుంది కానీ ఎప్పుడు ప్రాణం తీయదు. నీకు ఇష్టమని నల్లకొడి పెట్ట పట్టుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? 2 సార్లు పట్టాను కూడా, కాళ్ళంతా గీసుకుపోయాయి. చూడు, ఆడది అన్నంలో ప్రేమ కలుపుతుంది కానీ విషం మాత్రం కలపదు. నేను తింటున్నాను కదా చచ్చిపోయినప్పుడు. ఇదిగో ఈ వంకాయలు కదా అని తోటలోకి వెళ్తే కాళ్ళంతా ముళ్ళు గుచ్చుకుపోయాయి. ఇక్కడ కూడా గీసుకున్నాయి కూడా. ఇది లోపల ఉన్నట్టుంది. ఇన్ని దెబ్బలు తగిలినా నీకు వండి పెడుతున్నానని ఆనందంలో అన్ని మర్చిపోయాను. ఇంత కష్టపడి తీసుకొస్తే విషం కలిపానని చెప్తావా? ఇదిగో తింటున్నాను, చచ్చిపోయానా? విషం కలిపానంట, విషం కలిపాను. నీ చేత్తో వండింది నీ చేత్తోనే పెట్టు. నేను పెట్టబా. పెట్టమంటుంటే ఓ నీ అబ్బా పెట్టే.